అందరికీ నమస్కారం. ఈరోజు జిహెచ్ఎంసీకి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి పనులు, ప్రజల భాగస్వామ్యము, భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి కొన్ని అంశాల మీద సమీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ విస్తీర్ణం 2053 చదరపు కిలోమీటర్లు పెరిగిన తర్వాత 12 జోన్లుగా 60 డివిజన్లుగా విస్తీర్ణం జరిగిన తదుపరి పరిపాలన పరంగా తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి కొన్ని అంశాలను మార్గదర్శకత్వం చేయడం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 10 నుంచి పాలకవర్గం కాలపరిమితి ముగుస్తూ ఉంది కాబట్టి అధికారుల బాధ్యత మరింత పెరుగుతూ ఉంది. ప్రజా సమస్యల్ని నేరుగా అధికారులే స్వీకరించి పరిష్కరించేటువంటి బాధ్యత ఏర్పడుతుంది. డైరెక్ట్ పబ్లిక్ వచ్చి అధికారుల దగ్గరనే వాళ్ళ సమస్యలు విన్నవించుకునేది ఉంటుంది. కాబట్టి ఇంకా ఇప్పుడున్న దానికంటే ఎక్కువగా అప్రమత్తంగా బాధ్యతగా పనిచేయాలనేటువంటి మాట ముఖ్యంగా 60 మంది డిప్యూటీ కమిషనర్లుగా 12 మంది జెర్సీలుగా వారందరినీ కోరడం జరిగింది. అదేగాక కొంత సామాజిక బాధ్యతగా ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కు సంబంధించి ఢిల్లీ పరిస్థితి చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి నుంచి హైదరాబాదును కాపాడుకోవాలంటే కొంత వాతావరణంలో కాలుష్యం అది వివిధ రకాలుగా వస్తుంది. వాహన కాలుష్యానికి సంబంధించి ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. జిహెచ్ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ రోడ్స్కు సంబంధించినటువంటి మరి ఈ శానిటేషన్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, అప్పుడు కొంత ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన ఇష్యూలో కూడా కొంత మేనేజ్మెంట్ను స్కిల్స్ ఉపయోగించమని కోరడం జరిగింది. అంతేగాక మహిళా సంఘాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో లక్షల మంది మహిళలు సభ్యులుగా చేరడమే కాకుండా వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటూ వివిధ రకాలుగా శిక్షణ పొంది గ్రామీణ ప్రాంతాల మహిళలు నగరాల మహిళలను కంపేర్ చేస్తే ఎక్కువగా ఉన్నారు. ప్రత్యేకమైన రివ్యూ తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ప్రస్తుతం దాదాపు 7 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇమ్మీడియట్గా మార్చి లోపల 15 లక్షల మంది సభ్యులుగా చేర్చి వారికి అవసరమైతే సెట్విన్ తోటి సమన్వయం చేసి వివిధ అంశాల మీద శిక్షణ ఇచ్చి ఉపాధికి సంబంధించినటువంటి అనేక పథకాలు ఉన్నాయి. దాదాపు ఉదాహరణకు ఒక 6,000 స్కీమ్స్ ఇక్కడ అలాట్ అయి ఉంటే 4,000 మాత్రమే పూర్తి అయింది. ఇంకా ఎన్నంటే అన్ని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఒక మహిళకు సంబంధించిన ప్రత్యేకమైన ఎజెండాతోటి పోతున్న ఈ ప్రభుత్వంలో హైదరాబాద్ లాంటి నగర మహిళలు అవకాశం వినియోగించుకోవాలని మహిళా సంఘాలను పటిష్టవంతం చేయడం, గ్రామీణ ప్రాంతాలకు ఏ విధంగా అయితే ఆర్టీసీ బస్సులు మహిళలు యజమానులైనరో హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళా సంఘాలను కూడా యజమానులు చేయాలనడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే విధంగా వాళ్ళను కొంత చైతన్యపరిచి శిక్షణ ఇచ్చి ఆర్థికంగా బ్యాంకు లోనింగ్ కూడా సహకారం చేసి వాళ్ళను ఎదగడానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అంతేగాక ఇటీవల కాలంలో మీరు గమనించినట్టయితే హైదరాబాద్లో అనేక సందర్భాల్లో అనేక రోడ్లను ముంచెత్తే విధంగా వర్షాలు పడ్డాయి. కానీ తీరా సమయానికి చూస్తే వాటర్ గ్రౌండ్ లెవెల్స్ మాత్రం పెరుగుతలేవు. దాని గురించి పాత పర్మిషన్ తీసుకొని ఆనాడు వాటర్ హార్వెస్టింగ్ పర్మిషన్లో చూపించిన విధంగా ఎవరైనా మెయింటైన్ చేయకపోతే వాళ్ళను తొందరగా వెంటనే ప్రతి డిప్యూటీ కమిషనర్ ఏ డీసీలు అవుతున్నారో 60 మంది వాళ్ళ ఏరియాల్లో కంపల్సరీ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ను సూపర్వైజ్ చేయాలి. అదేవిధంగా కొత్త వాటికి తప్పకుండా మ్యాండేటరీగా ఇదొక నిబంధన తీసుకొని గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఇదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాలి. ఇది రేపు హైదరాబాద్ నగరాన్ని త్రాగునీటి ఎద్దడి నుంచి కాపాడుకోవడం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్డీ వాటర్ తేవడానికి కూడా ప్రభుత్వం గతంలో పనిచేయలేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణా ఫేజ్ 1, 2, 3, గోదావరి ఫేజ్ 1, సింగూర్, మంజూరా లాంటి నీళ్ళను మాత్రమే తీసుకొచ్చినాం. మళ్ళీ ఇప్పుడు గోదావరి ఫేజ్ 2 కింద ప్లానింగ్ చేసుకున్నాం. కానీ అది పట్టే సమయం లోపల గ్రౌండ్ వాటర్ను కాపాడుకోవాలి, ఇంత వర్షపు నీటి వృధా కానియద్దనే దాని మీద క్షేత్రస్థాయిలో దీని ఒక యుద్ధ ప్రాతిపదికన వాటర్ బోర్డుతో కలిపి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ కూడా ప్రణాళిక చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ వర్క్స్ను కంపల్సరీ ఒక టార్గెట్
ఎవ్రీ 100 డేస్ రివ్యూ చేస్తూ తప్పకుండా ఉన్నతాధికారులతోటి మరి ఆ ప్రగతిని చేస్తాం. రాబోయే వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి డీసిల్టేషన్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా మేనేజ్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించి కావచ్చు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, దాని తర్వాత విద్యుత్కు సంబంధించి ఇతరత్ర గ్రీనరీకి సంబంధించి కూడా అన్ని రకాల అంశాలను చర్చ చేయడం జరిగింది. హైదరాబాద్ 2047 విజన్కి అనుగుణంగా ఈ హైదరాబాద్ నగర పాలకంలో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ప్యూర్ సిటీ ఏదైతే కోర్ అర్బన్ రీజన్ ఉందో అది ప్రజలకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలను కలుగజేయడానికి కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి రేపు ఎన్నికైనటువంటి కార్పొరేటర్ టర్మ్ అయిపోతున్న సందర్భంగా మా అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇన్ఛార్జ్ మంత్రిగా మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఎటువంటి పబ్లిక్ ఇష్యూస్ను కూడా ఇగ్నోర్ చేయొద్దు అనేటువంటి సూచన ప్రాథమికంగా చేయడం జరిగింది. 10వ తారీఖు తర్వాత చెప్తాం. 10వ తారీఖు తర్వాత ప్రభుత్వం తరఫున ప్రకటన వస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ మోర్ 20 డేస్. ఏది గ్రౌండ్ కాలే? మీరు రండి, 50 చూస్తా అంటున్నారు కదా. 2 సంవత్సరాలు 10 సార్లు రివ్యూ చేసిన కావచ్చు. నేను ఇక్కడ రివ్యూ చేయలే, నేను 10 సార్లు చేసినప్పటికీ ఇక్కడ ఆన్లైన్లో. రైట్, అందరు నమస్కారం. నేను పాత్రికేయుల సహకారం కూడా కోరుతా ఉన్నా, ప్రజల సహకారం కోరుతా ఉన్నా. అధికారులు స్పందిస్తాం. హైదరాబాదు అభివృద్ధి జరగాలన్నా, హైదరాబాదుకు సంబంధించినటువంటి గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెయింటైన్ కావాలన్నా ప్రజల సహకారం, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటే కావచ్చు, ప్రజల సహకారం కావాలి. నేను రాష్ట్ర మంత్రిగా, ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ ప్రజల సహకారం కోరుతాను. హైదరాబాద్ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఎల్లవేళ సిద్ధం ఉంటామనే మాటని సందర్భంగా తెలియజేస్తాను.